హలో క్యూటీస్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు విహానీ టాక్స్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీకు ఈ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించి అనేది. జగన్నాథ స్వామి రథయాత్ర. జై జగన్నాథ అంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను. అన్ని చోట్ల రథయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ మా ఏరియాలో ఉన్న స్వామికైతే ఇంకా రథయాత్ర అవ్వలేదు. ఈ రోజైతే జరగబోతుంది. సో, నేనైతే 2 డేస్ వీడియో అయితే పెట్టబోతున్నాను. రథయాత్ర జరిగిన ముందు రోజు వీడియో, అలాగే రథయాత్ర జరిగే రోజు వీడియో. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా చేస్తారు ఇక్కడ రథయాత్ర. బెంగుళూరులో చేసేది ఎంత బావుంటుందసలు రథయాత్ర చేస్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తెలిసిందే కదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే విహానీ టాక్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జగన్నాథ స్వామికి జై జై జగన్నాథ. థ్యాంక్ యూ. గైస్ చూస్తున్నారు కదా, ఇది పాదయాత్ర ముందు రోజు. సో నేను విహానీ అయితే గుడికి వెళ్ళాము. చూడండి జగన్నాథ స్వామి అవతారం చూసారు కదండి, ఎంత బాగుందో. డెకరేషన్ చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. జగన్నాథ స్వామి అయితే బాగా కనిపించారు. దర్శనం బాగా జరిగింది. ఇంకే స్వామి అయితే లక్ష్మీ నరసింహ స్వామి, అలాగే రాధాకృష్ణుడు చూడండి ఎంత బాగున్నారో అసలు. ఆ డెకరేషన్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా గుడి అంతా చూస్తున్నసరికి రథయాత్రకి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. చూడండి క్లాత్ స్టిచ్చింగ్ చేస్తున్నారు, రథయాత్రకి పెడతారు కదా. ఇంకా జగన్నాథుడి రథం అయితే సిద్ధం అవబోతుంది. ఇంకా అలా దేవుడి భజనలు వినడానికి అయితే కూర్చుంటూ ఉండగా విహానీ చూడండి ఎంత క్యూట్ పని చేస్తుందో. మా పాప ఏం లేదు కూర్చోమని చెప్తే అందరి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అలాగే ఆ దేవుడి దగ్గరే ఉంటానంటుంది, రానంటుంది. ఎందుకో అర్థం కాదు. చిన్నపిల్లలు దేవుడి దగ్గర ఉంటే అదొక హ్యాపీనెస్ కదా. ఇంకా శ్రీకృష్ణ భజనలు, జగన్నాథుడి భజనలు అయితే అవుతున్నాయి. మీరు కూడా చూడండి. ఇంకా ఆవులను చూసారా? మేమున్న గుడిలోనే గోశాల కూడా ఉంది. సో, ఇంకా ఆవులను చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగున్నాయి. ఇంకా ఆవులను అలా చూస్తూ ఉంటూ ఇంక ఫైనల్‌గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. వర్షం చూడండి ఎలా పడుతుందో. రథయాత్రకి వెళ్దామనే లోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా సేపటి తర్వాత అయితే వర్షం అయితే ఆగింది. ఇంక నేను, మా ఆయన, విహానీ ముగ్గురం కలిపి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. గుడి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. జనం అయితే మామూలుగా లేదు. ఇంకా ఆవులకైతే నేను, మా ఆయన, విహానీ అరటిపళ్ళు అయితే తినిపిస్తాం. పాపం భయపడిపోయింది నా పాప. ఆవులు చూడండి ఎంత చక్కగా అరటిపళ్ళు అయితే తింటున్నాయో. జనం చూసారా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ జనం చూడండి ఎంతమంది ఉన్నారో జగన్నాథ స్వామిని చూడడానికి. ఇంక లైటింగ్స్ అన్నీ పెట్టారు చూడండి. గుడి అంతా ఎంత బాగుందో. ఈ చిన్న పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా విహానీ అయితే ఆ పాపతో అయితే చక్కగా ఆడుకుంది కాసేపు భయపడింది. ఇంక ఫైనల్గా అయితే జగన్నాథుని రథం అయితే వచ్చేస్తుంది.
అగో చూడు అగో చూడు అగో చూడు అగో చూడు. ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా విహానీ టాక్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.